అందరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. అందరం ఒకసారి కండ్లు మూసుకుందామండి, మన హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయబోతున్నందుకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. రెండో కిరీటం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుదామండి. మరియు చాలండి. ఆమేన్, హల్లెలూయా. రెండో కిరీటము అక్షయ కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. పరుగు పందెం పొందేవాడు వాడి యొక్క కిరీటము, వారి యొక్క బహుమానం పొందుకోవడానికి ప్రయాసపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ లోకంలో రక్షింపబడిన మనము ఈ యొక్క అక్షయ కిరీటము కొరకు మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ కిరీటం ఎలా దొరుకుద్దయ్యా, దేని ద్వారా దొరుకుద్దయ్యా అంటే, ఈ లోకము శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబముతో నింపబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. రక్షింపబడిన నీవు వీటన్నిటిని జయించిన వాడిగాను ఉంటే పరలోకంలోకి వెళ్ళిన తరువాత దేవుడు నీకు ఆ కిరీటాన్ని ధరింపచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. కళ్ళతో చూసినదల్లా నాకు కావాలనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. శరీరముతో సుఖము అనుభవించే వాటన్నిటి కొరకు మనం ఏమి ప్రయాసపడతామండి? వాటిని ధరించుకోవాలను, వాటిని అనుభవించాలని వారు ప్రయత్నము చేస్తారు. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. గర్వంగా ఉంటారు. నా పాటోళ్ళు లేరండి అంటే ప్రార్థన చేసినా కూడా అనుకుంటారు, అబ్బా నేను ప్రార్థన చేస్తే ఇంకెవ్వరు కూడా నోరెత్తడానికి ఉండదు, అబ్బా నేను బాగా ప్రార్థన చేస్తాను, అది కూడా డంబమే. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వీటన్నిటిని జయిస్తేనే పరలోకములో ఆ యొక్క అక్షయ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శరీరాశ మనల్ని పాపంలో పడవేయటానికి ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేత్రాశ చూడొద్దు అనుకుంటూనే చూసేస్తూ ఉంటాం. అది చూసి, ఎందుకంటే చూడటము ద్వారా మనలో ఆశ కలిగిద్ది. ఆ ఆశ మన క్రియల ద్వారా చేయడానికి అవిది ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా మన పాపంలోనికి పడిపోతామండి. ఆమేన్, హల్లెలూయా. వీటిని వదులుకుని ఉంటేనే పరలోక రాజ్యము నిమిత్తము మనం ఎదురు చూస్తేనే, ఏ విధముగా గురి వద్దకు పరిగెత్తితే ఏ విధముగా మనకు బహుమానము కలుగుద్దని పరుగు పందెము వాడు ఏ విధంగా పరిగెత్తి ఎదురు చూసి దాని యొక్క బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, ఈ లోక జీవితములో రక్షింపబడిన మనము అన్నిటిని వదులుకొని ప్రభువు కొరకు మనం నిలబడి పరలోక రాజ్యము కొరకు మనం ఎదురు చూచినట్లయితే ఈ యొక్క అక్షయ కిరీటాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పాపమును విడిచిపెట్టేవారి కన్నా ఐగుప్తులో నుండి వచ్చారే గాని వారు ఇశ్రాయేలు ప్రజలు పద్దాకి ఏమంటున్నారండి? శ్రమ రాగానే మాకు ఐగుప్తియే బాగుంది, అక్కడే మాకు కాకరకాయలు, కేకరకాయల దుంపలు దొరుకుతున్నాయి, మోషే అసలు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడని. మన జీవితంలో కూడా ఏమంటామండి? ఈ శ్రమ, ఈ పరీక్ష మనకు ఎదురవుతుంది. మనం అడుగుతాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను బాగా ఆశీర్వదించంటే పరీక్ష రాయకుండానే జయం వస్తుందండి. ఇప్పుడు ఒక సంవత్సరం పరీక్ష 5వ క్లాస్ రాయకుండా 6వ క్లాస్లోకి వెళ్తామా? నీ విశ్వాస జీవితంలో నువ్వు పరీక్ష రాయకపోతే ఇంకో మెట్టు ఎంత మాత్రము నీవు ఎక్కవు. ఆ పరీక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, బలహీనతే వచ్చింది, అనారోగ్యమే వచ్చింది. ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ జీవితం, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, ఎందుకయ్యా నేను ఎవరి కోసం బ్రతకాలని అంటావే కానీ ప్రభువా ఈ పరిస్థితిలో కూడా నన్ను బలపరిచి ధైర్యపరిచి నాకు సహాయం చేయమని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఎవరు కూడా ఉండరు. ఆమేన్, హల్లెలూయా. యోబు అన్నట్లు రీతిగా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు నామానికి మహిమ కలుగునుగాక అని తెలియపరిచి చక్కగా దేవుని స్తుతించగలుగుతున్నాడా? ఎవరు కూడా స్తుతించలేకపోతున్నాం.
గొణుకుతున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారే గాని సొనుగుతున్నారు, గొణుకుతున్నారు, నసుకుతున్నారు. ఎందుకు మాకు ఈ బాధను అరణ్యంలో ఎందుకు అంటున్నారు? వారి యొక్క అవిధేయతను బట్టే 40 దినాలు వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు చేసుకున్నాం. మన జీవితం పరీక్షించుకుందాం. దేవుడు అంటాడు, ఇదే ఈ రోజే నీకు స్వస్థత, విడుదల అంటాడు. కానీ అది విశ్వసించక, నమ్మక, నిరీక్షణ చూపక, సరిగ్గా ప్రార్థించక, వాగ్దానం సరిగ్గా స్వతంత్రించుకొనక, విశ్వాసము లేక, అపనమ్మకం ద్వారా ఆ పొందుకోవాల్సిన స్వస్థత, విడుదల ఎన్ని సంవత్సరాలు చేసుకుంటామండి? మనం బ్రతికినంత కాలము మోస్తానే ఉంటాం ఆ భారాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నమ్మితే నువ్వు కార్యాన్ని చూస్తావు. నా సన్నిధిలో విశ్వాసం ఉంచు, నా కొరకు ఎదురు చూడు, నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థించగానే నేను నీకు ఇస్తానంటున్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? వాళ్ళు, అయ్యా నువ్వు రావద్దు, ఒక మాట చెప్పు చాలు, నా దాసుడు స్వస్థత అయిపోతాడయ్యా. అమ్మా ఇదిగో నీ కుమారుడు చచ్చిపోయాడు అక్కడ, నువ్వు ఎందుకు ప్రభువును బాధ పెడతావంటే, నాకు అపనమ్మకం రానియొద్దు ప్రభా, నువ్వు రా అని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, విశ్వాసముతోనే వస్తున్నావు. నువ్వు సరిగ్గానే ప్రార్థించక వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే జరుగుద్దో లేదా అంటే అది జరగదు. నువ్వు ఉన్నతమైన బహుమానం నువ్వు పొందుకోవాలంటే నీకు శ్రమ కలుగుద్ది. ఎందుకంటే నువ్వు పోరాడుతున్న శరీరాలతో కాదు, దురాత్మ సమూహంతో నువ్వు పోరాడుతున్నావు, అంధకార శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. అపవాదియే నీలో బలహీనులైన వారిని, అవిధేయులైన వారిని ప్రేరేపించి నీ ఎదుట నిలబడి వాడు కృంగదీస్తూ ఉంటాడు. నేనంటాను, యోబు భార్యలో కూడా దూరిందండి. అందుకే అంటుంది, ఏమంటుంది? ఇంకా దేవుడు అంటావేంటయ్యా, చచ్చిపో నువ్వు అసలు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మన ప్రక్కనున్న సొంత ఉన్న వారిలోని సాతాను దూరి మనల్ని ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని తొలగించాలని చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు. వాడు మన కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పాలంట, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. ఆమేన్, హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడు ఎప్పుడు అంటాడంట, ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో నడుస్తున్నాడని చెప్తాడంట పద్దాక. ఆమేన్, హల్లెలూయా. బ్యాటరీ నేను ఒక గొప్ప దైవ సేవకుడు అంటండి, ఆయన 6 నెలలు చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నుంచోబెట్టినా కూడా బతుకుతారంట. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నాడంటే, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, ఇదిగో నేను బాధపడుతానంటే ఎన్ని దినాలు అయింది అని అంటే 10 దినాలంటే, పదా ఆ గ్రేవీ యార్డ్కి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడంట. గ్రేవీ యార్డ్కి అండి తీసుకెళ్ళి ఎక్కడ అని చెప్తుంటే, ఇదేంటి ఈయన ఇలా మాట్లాడతాడేంటంటే, ఆయన అంటండి ఆ దైవ సేవకుడు అంట, ఆ బాడీని తీపిచ్చి అన్నాడంట, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నాలో ఉన్న దేవుడు ఈ యొక్క బాడీలోకి దూరి జీవము కలుగును గాకానంగానే ఆ బాడీ లెగిసి గంతులేస్తుందంటండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము ద్వారా మాత్రమే నీకెదురవుతున్న పరీక్షలో నువ్వు రక్షింపబడినప్పుడు రక్షణను భయముతో, భక్తితో నువ్వు కాపాడుకుని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నువ్వు ఎదిరించగలిగి ప్రభువు కొరకు నువ్వు ఎదురు చూస్తేనే అక్షయ కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. లోకములో శ్రమ కలుగుద్ది, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను పట్టించుకోరు. యేసు ప్రభు వారిని అంటున్నారు కదండి, ఈయన వడ్లవారి కుమారుడు కాదా, ఈయన మనతో ఉన్న వీరి సహోదరులు మనతో ఉన్నవారు కాదా, ఏంటి అద్భుత కార్యాలు ఎలా చేస్తాడంటే దేవుడు కూడా తన సొంత దేశంలో ఘనహీనుడుగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నెవరు పట్టించుకోలేకపోవచ్చు, నిన్నెవరు లెక్క చేయకపోవచ్చు, నీ ప్రార్థన, నీ వాక్యం వినపడకపోవచ్చు. అయినను నువ్వు వాటి కొరకు కాదు, పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు భయముతో, భక్తితో కాపాడుకోవాలి. రక్షింపబడిన నీవు శ్రమలకు చేతికి అప్పగించబడతావు, ఖచ్చితంగా వేదనలకు అప్పగించబడతావు, రోగాలకు అప్పగించబడతావు, భయంకర శ్రమలకు, అపాయములకు, నిందలకు, అవమానాలకు అప్పగించబడతావు. అయినను కూడా నువ్వు వాటి వైపు చూడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నిన్ను హింసిస్తారు, హేళన చేస్తారు, అయినను నువ్వు వాటి లెక్క చేయొద్దు. మహానందముగా నువ్వు వెంచి గురి యొద్దకే నీవు పరిగెత్తు. పౌలు చెప్తున్నాడండి, అయ్యా ఇదిగో నా కొరకు సిద్ధపరిచిన దాని కొరకు నేను ఓపికతో పరిగెత్తుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో అన్నిటినీ జయించిన వాడిగా నువ్వు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు అన్నిటినీ జయించి సిద్ధపరిచాడు దేవుడు.
నిన్ను పెట్టాడు. రక్షణ మహిమనే ప్రభావమును కిరీటముగా ధరింపచేసి నిన్ను పెట్టాడు ఈ లోకములో. నీవు ఇదిగో ఈ యొక్క పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూడు, ఈ అక్షయ కిరీటము కొరకు నువ్వు ఎదురు చూడమని దేవుడు నిలబెట్టినప్పుడు వీటన్నిటి పోరాటాలలో నువ్వు నిలబడగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆలోచనలు కలవరపరుస్తూ ఉంటాయి, తలంపులు, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు, మన సొంత ఆలోచనలు. కానీ దేవుని వాక్యం ప్రతి దానికి ఒక్కొక్క మాట ఉంటుందండి. నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గంలో నేను నీకు నడిపిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు కూర్చో, ఉపదేశము కొరకు ఎదురు చూడు, దేవుని మార్గము కొరకు ఎదురు చూడు. అప్పుడు దేవుడు ఎందుకు చేయడండి? నువ్వు వెతకాల్సిన రీతిగా వెతకటల్లా, దేవుని సెల్ల గోజాడాల్సిన రీతిగా నువ్వు గోజాడట్లా, కన్నీరు కార్చవలసిన రీతిగా నువ్వు కన్నీరు కార్చట్లా. అందుకే దేవుని యొక్క కిరీటాన్ని నువ్వు గురి యొద్దకు నువ్వు పరిగెత్తలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. శరీరాశను నువ్వు జయించలేకపోతున్నావు, నేత్రాశను జయించలేకపోతున్నావు, పద్దాక పడిపోతున్నావు. ప్రభు ఏం చేస్తాడు? మరలా లేపుతున్నాడు, బురదను గడుగుతున్నాడు, శుద్ధ సువర్ణముగా ఆ యొక్క శరీరాన్ని శుభ్రం చేస్తున్నాడు. మళ్ళా మలినమైన వస్త్రాలు తీసివేసి కొత్త వస్త్రాలు వేస్తున్నాడు. నడుస్తున్నావు, మరలా శ్రమ రంగాన్ని నువ్వు పడిపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అక్షయ కిరీటము కొరకు పరుగు పందెము వాడు ఏ విధంగా పరిగెత్తుతాడో, ఈ లోకం అనే పందెములో, పరుగులో నీవు దేవుని సన్నిధిలో శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించిన వారై నువ్వు పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. గురి యొద్దకు పరిగెత్తాలి, గురి లేని వారిగా పరిగెత్తకూడదండి. మన గురి ఏంటండి? పరలోక రాజ్యమే మన గురి, మన లక్ష్యము అదే, ప్రభు యొద్దకు వెళ్ళటమే. ఆమేన్, హల్లెలూయా. అక్షయ కిరీటము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యములో ఆయన దగ్గరతో ఉన్నప్పుడు ఆ యొక్క కిరీటము, యేసయ్య గారు రాస్తారు చూడండి, ఎవరికి తెలియని కొత్త పేరుని పెట్టి ఆయన దగ్గర తండ్రి ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటుంటే ఎలా ఉంటుంది అసలు? ఆమేన్, హల్లెలూయా. పిల్లలే క్లాస్లో నుంచి ఒకటి క్లాప్స్కి వచ్చి టీచర్గానే ఏమంటారు? మమ్మీ ఈరోజు మా క్లాస్లో నన్ను క్లాప్స్ కొట్టిచ్చారని సంతోషపడతారు. టీచర్స్కి ఏమి ఇస్తారండి? అవార్డులు ఇస్తూ ఉంటారు, రివార్డులు ఇస్తూ ఉంటారు, ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే విశ్వాస జీవితంలో రక్షణ పొందిన నీవు, రక్షింపబడిన నీవు కూడా గురి యొద్దకు సరిగ్గా నువ్వు పరిగెత్తితే అక్కడ కూడా నీకు రివార్డులు, అవార్డులు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కావాలా వద్దంటారా అండి? కావాలి. కాబట్టి ఈ యొక్క రివార్డు, అక్షయ కిరీటం మనం పొందుకోవాలంటే అన్నిటినీ జయించిన వారిగా మనము ఉండాలి. జ్ఞాపకం ఉంచుకొని, నీ భక్తిని, విశ్వాసాన్ని పోగొట్టడానికి అపవాది ఏ రకమైన నిన్ను దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు గ్రహించాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశము కాదు, దేవుని యొక్క ఆలోచన ఇది కాదు, దేవుని తలంపు అయితే ఇది కాదు. అపవాది నన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తానని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో దేవుని కార్యాలను జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. మొదటి కిరీటం ఏంటండి? మహిమా ప్రభావం అనే కిరీటాన్ని దేవుడు మనకి ధరింపచేసి. రెండోది అక్షయ కిరీటం. మూడో కిరీటం చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదామండి. ఆమేన్, హల్లెలూయా. మూడో కిరీటం ఏంటండి? జీవ కిరీటం. ఈ కిరీటం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అంతవరకు ఏం చేయాలి? సహించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండాలి. అప్పుడే ఈ జీవ కిరీటం మనము పొందుకుంటాం. అసలు శ్రమలు రాకూడదుగా మనకి, అవునంటారా వద్దంటారా అండి? శ్రమలు అసలు వద్దు ప్రభువా, నాకు శోధనలు అనేది అసలు వద్దు. యోహాను గారు రాస్తున్నారు ఈ మాట. యోహాను గారు ఎవరండి? యేసు ప్రభువుల ఒక శిష్యుడైన యోహాను. ఈ యోహాను ప్రకటన గ్రంథమును, యోహాను సువార్త కూడా రాస్తాడు. ఈయనంటే నాకు చాలా ఇష్టం అండి. రోజు ఈ దైవజనుడు నాకు ఇష్టం అంటే మా పాస్టర్ గారు అన్నారు,
ఆయనలా శ్రమలు పడతావు నువ్వు కూడా అని అన్నాడు. నువ్వు శ్రమలు పడితేనే ఆయనలో పోల్చుకో, లేకపోతే పోల్చుకోమాక. ఈయన్ని కాగే నూనెలో కూడా వేస్తారండి, కానీ ఈయన చచ్చిపోడు. లాస్ట్కి ఏం తీసుకెళ్తారండి? పద్మాస దీపంలో ఎవ్వరు మనుషులు తిరగని ప్రాంతంలోనికి తీసుకెళ్లి అన్నము ఏమి లేకుండా, నీళ్లు లేకుండా అక్కడ పడేస్తారు. అప్పుడే దైవ ప్రత్యక్షతను కలిగి ప్రకటన గ్రంథాన్ని రాస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. ఈ యోహానే అందరితో మత్తయి, మార్కు, లోక ఏం చెప్తారంటే జనన మరణ పునరుద్ధానం గురించి చెప్తారు, అద్భుతాల గురించి చెప్తారు. కానీ యోహాన్ ఏం చెప్తాడో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని రొమ్మున అనుకున్న యోహాన్ అంట, దేవుని పరిశీలన చేసి పరీక్షించే యోహాన్ అంట, ఆ యొక్క యేసు ప్రభు వారి తల్లి అయిన మరియను చేర్చుకున్న ఈ యోహాన్ అంటండి. ఈ యోహాను మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు చూసారా, అతని యొక్క శిష్యుడు కూడా అంటండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాచారం తీసుకుని ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పిన ఈ యోహానే యోహాను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభు యొక్క శిష్యుడు మార్చబడ్డాడు. ఎంతగా అంటే ఎక్కడికి వెళ్ళిన యోహాను మాత్రం ఎంట పెట్టుకుని దేవుడు వెళ్తాడంటండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అదే యోహాను చెప్తున్నాడు, ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీవు మాత్రము అధైర్యపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అంతము వరకు సహించాలి. చాలా మంది అంటాం, భర్తల భార్యలు ఏమంటారండి? నేను కాబట్టి నిన్నయ్యా ఎంతవరకు లాక్కొస్తారు, అదే వేరేవైతే ఇది వాటికి ఎప్పుడో వదిలేసిపోయేది అసలు అంటారా లేదా? అంటాం, సహజం అది. వాళ్ళు కూడా అంటారు అదేమని, నేను కాబట్టి ఊరుకుండా ఇంకోడైతే నేను ఎరగొట్టేసేవాడు అంటారు. అవునా కాదా అండి? ఖచ్చితంగా అంటారు. సహనం మనలో ఉండదు అసలు. ఏదైనా తొందరగా మాట్లాడే, తొందరగా తెలుసుకోవాలి, తొందరగా చెవుల్లో ట్రాన్స్ఫర్ అయిపోతా ఉండాలి ఏదైనా. సహనం, ఓర్పు అనేది ఎంత మాత్రము మనకు ఉండదండి. దేవుని బిడ్డలకి, విశ్వాసులకి, రక్షింపబడే ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొదటిది ఏంటంటే సహనం, ఓర్పు అండి. అసలు ఈ అవ్వమ్మ గారు అక్కడ గనక ఏం మాట్లాడకుండా కామ్గా చక్కగా అక్కడ ఉండి, ఎందుకులే నాకెందుకు, నా భర్త నాకంటే ముందున్నాడు, ఆయనే ఆ చెట్టు జోలికి వెళ్ళలేదు, నాకెందుకులే అని చెప్పి కాముగా ఉన్నట్టయితే బాగుండేదిగా. మనం ఉండేవాళ్ళం కాదు అండి. ఏం చేసింది? చక్కగా ఇంకో ఈయనతో మాట్లాడడం సరిపోట్లా, ఇంకోళ్ళు మాట్లాడడానికి వెళ్ళింది పక్కన. అవకాశం చూశాడు సాతాను గాడు. ఇది తెలీదా? నీకు తెలుసా ఈ విషయం? దేవతల్లాగా ఉంటారు మీరు. ఎలాగంటండి? వాళ్ళు ఉంది ఎలాగండి? ఆదామ ఉంది ఎలాగా? దేవతల కంటే గొప్పవారిగా ఉన్నారు, దేవుని సముఖములో ఉన్నారు. అంటే దేవుని యొక్క మహిమను కూడా వారు ధరించుకొని ఉన్నారు. వారు దిగంబరులు మనకి తెలియలే, మహిమనే వస్త్రములు వారు ధరించుకొని ఉన్నారు. వాళ్ళు సాయితాను వచ్చి చెప్పేవరకు అర్థం కాలే వీళ్ళకి మీరు దేవతలు అంటే. నిజంగా దేవతల కంటే మేము గొప్పవారం అయిపోతామా? దేవుడు ఏం చెప్తున్నాడండి? వాళ్లే నీకెందుకు ఉంటారని చెప్తే ఆ మాటలు నేనేం చేసిందండి? ఆజ్ఞను అతిక్రమించేసింది. అట్లానే ఆడవాళ్ళు తప్పని నేను అంటలేదండి. ఆడవాళ్ళకు ముందు సహనం ఉండాలి. ఉండాల్సిందే ఏంటండి? సహనము, ఓర్చుకోవాలి, ఓర్పు ఉండాలి. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పండి? అసలు ఓర్చుకోవటమే ప్రేమ అండి. ఓర్చుకోలేకపోతే ప్రేమ లేనట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. శోధనలు, శ్రమలను ఓర్చుకుంటేనే, సహిస్తేనే. అట్లాగని శ్రమ రా, శోధన రా, నాకేం భయం లేదు, నేను ఉంటాను అని పిలవమాకండి అండి. నాకేం భయం లేదు, నేను దేవుళ్ళో స్థిరంగా ఉన్నా, దేవుడు నాతో బాగా మాట్లాడుతున్నాడు, నేను దేవుళ్ళో ఉన్నా, నాకేం భయం లేదు అనమాకండి, పిలవమాకండి. దాని సైతం జోలికి అసలు వెళ్ళొద్దు మీరు. అది అసలు రాదు. మనం అంటే భయము, మనం దాన్ని పిలవకూడదు పద్దాక. ఈ బైబిల్ క్లాసులు చదివే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చదువుతుంటే మా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. సైతాన్ అంటండి అక్కడ కూర్చొని ఏడుస్తుందంట. ఓ పాస్టర్ గారు అన్నారట, సైతాన్ని నువ్వు అందరిని ఏడిపించడమే కానీ ఎందుకు ఏడుస్తుందంటే, ఏం చేయనయ్యా, వాళ్ళు చేసుకున్నది కూడా నేను చేశానని చెప్పి పద్దాక నన్ను తిడుతున్నారు వాళ్ళు. ఏసు రక్తం వెజ్జే అని చెప్తుంటే ప్రతి ఒక్క రాయి వచ్చినంత నేను తప్పు చేయకపోయినా నన్నే కొడుతున్నాయి ఆ రాళ్ళు వచ్చి. ఏసు రక్తమే చేయంగానే ఒక రాయి వచ్చి పడుతుంది నా మీద. నేను అసలు చేయలేదయ్యా, వాడు జోలికి వెళ్ళలేదయ్యా, వాళ్ళ పిల్లడు జోలికి వెళ్ళలేదయ్యా, వాళ్ళేదో అవిధేతను బట్టి వాడు చేసుకుంటే నేను చేశానని చెప్పి పద్దాక నన్ను వచ్చి వాళ్ళు తిడుతున్నారు, అందుకే ఏం చేయలేక ఏడుస్తున్నాను అని చెప్పిందంట. ఆమేన్, హల్లెలూయా.
మన అవిధేయతను బట్టి ఏం చేస్తామండి, పాపం ఆడిని కూడా తిడతానే ఉంటాం. మనకి జ్ఞానం రావాలి అండి, మనకి తెలివి రావాలి, మనకు ఆలోచన రావాలి, మనకు ఓర్పు రావాలి, మనకు సహనము రావాలి. యోబు గారి భార్య ఏమకేమన్నా వచ్చిందా శ్రమ? పోని ఏమండి, ఏమకేమన్నా వచ్చిందా? ఆయన వచ్చాడు, ఆయన పడ్డాడు, రాస్తే వెళ్ళి ఆ గాయాలకి ఏదన్నా రాయిపోని, ఆయింట్మెంట్ రాయి, ఏదన్నా రాయిపోని, వైద్యుడు తీసుకురా. అంతేగాని ఇంకా నువ్వు ఎందుకయ్యా నువ్వు బతికే చచ్చిపో అంటే అసలు ఆయన గురించి ఏం జడ్జి చేయాల్సిన ఈ అవసరం ఏంటండి అసలు? ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? అట్లాని యోబు భార్య మంచిది కాదని నేను అంటలేదండి. 10 మందిని బలిపీయడానికి రోజు తీసుకెళ్లేదే, 10 మందిని పిల్లల్ని, ఒక్క పిల్ల ఉంటేనే స్కూల్కి పంపించలేకపోతున్నామండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వ్యాన్ ఎక్కి బండి ఎక్కి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం చేసేది ఏంటి, కుర్చీలో కూర్చొని ఒక పావు గంట సేపు అమ్మయ్యా అంటావా లేదా అండి? అదే మనం చేసేది. కానీ ఈమె చక్కగా 10 మంది పిల్లలంట సిద్ధం చేసి, ఏ రండి రండి త్వరగా డాడీ రమ్మన్నారని చెప్పి బలిపీయడానికి 5 గంటలకే, పొద్దున 7ంటికి పిల్లలు లేపండి. అసలు సెలవున్న రోజు లేపక్కడ, ఈ రోజు అసలు లేపారండి పిల్లల్ని, పిల్లలు లేపలా, ఉదయమే అసలు చక్కలే. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన శోధనలు కలుగుతాయండి, కానీ నువ్వు సహించాలి వాటిని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరీక్ష రాయకుండా జయం అనేది రాదు. దేవుడు కూడా సహించగలిగినంతే పెడతాడు, సహించలేనంత భారము దేవుడు మన మీద పెట్టడండి. పద్దాక నాకు ఎందుకు అనమాకండి, ఏదైనా దేవుడు తీసేస్తాడు మన ఎదుటి నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఒక కుటుంబం కంటండి, వారికి పిల్లలు లేరంట. పాస్టర్ గారి దగ్గరికి రోజు ప్రార్థనకి మందిరం స్టార్ట్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళు అంట. అసలు ముందే ఉండేవాళ్ళు అంట. దేవుడు కనికరం చూపి, కృప చూపి, వారి భక్తిని బట్టి, యథార్థతను బట్టి చక్కని బిడ్డనిచ్చాడంట. సరే అయిపోయింది. ఫస్ట్ వారం పిల్లోని, చంటి పిల్లలైనా ఎత్తుకొని వచ్చేసారంటండి మందిరానికి. అబ్బా ఎంత మంచి విశ్వాసులు, చూడు దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటున్నారా అనుకున్నారంట. దినాలు గడిచే కొద్ది అసలు 2 వారాలకు ఒకసారి అయిపోయిందంట మందిరం. అసలు ఆ పాస్టర్ గారికి ఏం చాలా బాధ కలుగుతుందంట. ఒక్క ఆదివారమే రావట్లేదు ఏంటని చాలా వేదన కలుగుతుందంట. ఒకరోజు వెళ్ళారంట, సెలవు రోజు, ఇంట్లో కూర్చొని పిల్లోడిని ఆడించుకుంటున్నారు. అమ్మ ఏంటి మందిరానికి రావట్లంటే, ఎక్కడొస్తాం పాస్టర్ గారండి, ఇదిగో వీడండి ఎంత ఇసుకిస్తున్నాడో పాస్టర్ గారండి, వీడి వల్ల మేము అసలు మందిరానికి రాలేకపోతున్నామండి అని చెప్పారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటండి ఆ బిడ్డను ఎత్తుకొని పైకెత్తి, ప్రభువా నీ మందిరానికి నీకు బిడ్డలు దూరం అయిపోతున్నారు, ఎందుకంటే ఈ బిడ్డ అంటున్నారు, ఈ బిడ్డను తీసేసుకో ప్రభువా అన్నారంట. ఎందుకు అడ్డు కదండి అండి? అర్థమైంది నేను చెప్పింది? దీన్ని బట్టి మందిరానికి ఏది మీరు అడ్డు చేసుకోమాకండి, చేసుకున్నారా దేవుడు దాన్ని తీసేసుకుంటాడు. అనంగా వాళ్ళు ఇద్దరు కాళ్ళ మీద పడిపోయారంటండి. పాస్టర్ గారండి క్షమించండి, మేము ఇలా పని మాత్రము చెయ్యం, మందిరం మానవండి, మందిరం మేము ఎప్పుడూ మానము, దయచేసి ప్రార్థన మాత్రం చెయ్యొద్దండి అని వాళ్ళు కన్నీరు కార్చి ఏడ్చి పశ్చాత్తాపడ్డారంటండి. ఆమేన్, హల్లెలూయా. వారు క్రమము తప్పకుండా మందిరానికి రావటం వారు ప్రారంభించారు. దేవుని సేవకురాలకి మధ్యాహ్న కాల సమయంలో తెలియపరుస్తున్నాను, దేవుడిని బాగా ఆశీర్వదించాడేమో, ఆ ఆశీర్వాదమే దేవుని యొద్దకు రావడానికి అడ్డైతే దేవుడు దాన్ని తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు అడ్డు కారణాలు చెప్పొద్దు. నీకు అవసరమైతే ఆ దాన్ని నువ్వేం చేస్తావు, సెలవు పెట్టుకుంటావు, లేదంటే దాని పర్మిషన్ అడుగుతావు. ఖచ్చితంగా ఆ యొక్క మీటింగ్కో ఫంక్షన్కి అటెండ్ అవుతాంగా. అవునా కాదా? అవునా కాదండి? నేను చెప్పే మాట నిజమా కాదా? మన అవసరమైన వాటికి మనం సెలవులు పెట్టుకొని లాస్ ఆఫ్ పే పెట్టుకుని రావా? వస్తాం. మరి దేవుని సన్నిధికి ఎందుకు నేను నిర్లక్ష్యంగా ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఎందుకంత దూరంగా ఉంటున్నారు? దేవుని ఆత్మ నాకు రాగానే దుఃఖము కలుగ చేసింది. దేవుని సన్నిధి అన్న, దేవుని యొక్క మరి మీటింగ్ అన్న, ఎందుకంత నిర్లక్ష్యం? దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. ఊపిరాడకపోతే హాస్పిటల్కి వెళ్ళండి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టడానికి లక్షలు పెట్టాలండి, 1000 రూపాయలు పెట్టాలి. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, చావు బతుకులో ఉన్నప్పుడు, అయ్యా ఒక్కరోజు బ్రతికినా నేను దేవుని సేవ చేసి, నేను దాచుకున్న కొంచెం ధనం ఉంది, దేవుని సేవ చేసి బ్రతుకుతానయ్యా నేను
అని చెప్పి పశ్చాత్తాపడతానండి. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇచ్చాడండి, బ్రతికించాడు. దగ్గర 11 సంవత్సరాలు బ్రతికాడండి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఎదుటి వాళ్ళు బాగా మాట్లాడినిచ్చి, ఏంటి నేను దేవుడు మౌనంగా ప్రార్థన చేస్తానని రక్షణ పొందిన మౌనంగా ఉన్నాను, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అని అప్పుడు మనం వాళ్ళకి క్లాస్ తీసేస్తాం. వారికి ఇవ్వవలసిన డోస్ అంతా ఇప్పించేస్తాం. అప్పుడు ఓర్చుకోవాలండి, మౌనముగా ఉండాలి, నువ్వు సహించాలి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే నీ వ్యాజ్యాన్ని ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడండి. ఆమేన్ హల్లెలూయా. నీ పోరాటాన్ని ఆయన చేతిలోనికి తీసుకుంటాడు, నీ శ్రమను ఆయన తీసుకుంటాడు, నీ పక్షంగా నువ్వు నిలబడతాడు. నువ్వు యుద్ధము చేయవక్కర్లేదు, కానీ నువ్వు ఊరక నిలిచి ఉండు, చూడు దేవుడు అనుగ్రహించు కార్యాన్ని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. జీవ కిరీటం నీకు ఎప్పుడు కలుగుద్దంటే అంతము వరకు నువ్వు సహించినప్పుడే, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నువ్వు సహించినప్పుడే, దేవుడు రాజ్యంలో చేర్చే వరకు నువ్వు సహించినప్పుడే జీవ కిరీటను నువ్వు పొందుకోగలుగుతావు. అంతేగాని నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి ప్రవల దేవుని దగ్గరికి వచ్చేసి, ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నేను తిట్టేసాను, మరలా వెళ్ళి తిట్టడం, ఆ పనులు మనం చేయకూడదు. ప్రభువును గొనుకోకూడదు, సనగకూడదు. ఈ దేవుడు కలిగి ఉన్నాను, నాకు ఎందుకు ఈ బాధలు శ్రమలను అనుకోకూడదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భూమి ఆకాశము గతించిన వాగ్దానాలు సున్నాయినను పొళ్ళైనను కొట్టివేయబడదండి. జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే శ్రమలలో, శోధనలో, అట్లానే శ్రమలో శోధనలు పిలవకూడదు. వస్తాయి, నీకు వస్తాయి. ఎందుకంటే నీ భక్తి, నీ రక్షణ, నీ జీవితాన్ని తొలగించడానికి సాతానుగాడు నీ మీద గురి చూసుకొని ఆయుధాలు విసురుతూ ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. నీకు విరుద్ధంగా రూపింపబడతాయి ఆయుధాలు, అవి వర్ధిల్లవు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో జీవ కిరీటము కొరకు ఎదురు చూచినప్పుడే. ఆమేన్ హల్లెలూయా. ఈ యోహాను తప్పించుకోలేకండి, యోహాను పారిపోలేక అండి, దేవుడు ఇంత శ్రమలు కలుగుతున్నాయి, నాకెందుకు ఈ దేవుడి సేవను పారిపోలేక సహించగలిగాడు. నిన్ను సేవలో, కష్టాల్లో దేనికి కాదు నిన్ను అనేది. లేదంటే ఒక అరణ్యంలో ఒక నక్సలైట్ల దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ సేవ చేయి, ఇది చేయి అని చెప్పి పెట్టట్లా. దేవుడు నీకు అప్పగించిన పని నీ యొక్క కుటుంబంలోనే, నీ భర్త, నీ బిడ్డల రక్షణార్థమై వారి ద్వారా నీకు వస్తున్న ప్రతి శోధనను నువ్వు సహించు, నువ్వు నిలబడు. దేవుడు నీ ద్వారా తన కార్యాన్ని చేస్తాడు. నీకు జీవ కిరీటాన్ని ఆయన ధరింప చేస్తాడు.